హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ లర్న్ లైఫ్ సైన్సెస్. సో ఈ వీడియోలో ఇక ప్లాంట్ ఫిజియాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలాగే వాటికి సంబంధించిన ఆన్సర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూద్దాం. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ చూస్తే ఇన్ C3 ప్లాంట్స్ ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ డ్యూరింగ్ డార్క్ రియాక్షన్స్ ఈస్. సో కిరణజన్య సంయోగక్రియలో సో ఇక ఏదైతే నిష్కాంతి చర్య అనేటువంటిది ఉందో ఇక నిష్కాంతి చర్యలో భాగంగా ఏర్పడేటువంటి ఆ యొక్క ప్రొడక్ట్ ఏంటి ఇక C3 ప్లాంట్స్లో అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్. సో బేసిక్గా మనం ప్లాంట్స్ అనేటువంటిది C3 ప్లాంట్స్ C4 ప్లాంట్స్ అంటాం. సో ఇక C3 ప్లాంట్స్ కానీ C4 ప్లాంట్స్ కానీ దేని బేసిక్గా చేసుకొని వీటిని మనము ఇక్కడ క్లాసిఫై చేయడం జరుగుతుందంటే, సో ఇక ఏదైతే డార్క్ ఫేజ్ రియాక్షన్ అనేటువంటిది ఉందో ఇక డార్క్ ఫేజ్ రియాక్షన్లో ఇక కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఫిక్సేషన్ జరిగినప్పుడు సో ఆ యొక్క నెక్స్ట్ ఫామ్ అయ్యేటువంటి ఒక ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఒక కార్బన్ మాలిక్యూల్స్ని బేస్ చేసుకుని వీటిని C3 ప్లాంట్స్ అని చెప్పి C4 ప్లాంట్స్ అని చెప్పి వీటిని బేసిక్గా మనం క్లాసిఫై చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు C3 ప్లాంట్స్లో కానీ చూసినట్టయితే ఇట్లా రిబుస్కో అనేటువంటి ఒక ప్రోడక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇక రిబుస్కో అనేటువంటి ప్రోడక్ట్ ఇక కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో యాక్సెప్ట్ చేసుకొని ఏమవుతుందంటే ఇక రిబుస్కో అనేటువంటిది ఏమవుతుందంటే ఇది ఫాస్ఫోగ్లిజరేట్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. సో రుబిస్కో అనేటువంటిది 5 కార్బన్ కాంపౌండ్. సో ఈ 5 కార్బన్ కాంపౌండ్ అనేటువంటిది ఎప్పుడైతే ఇది CO2ని ఇది రిసీవ్ చేసుకుంటుందో 6 కార్బన్ కాంపౌండ్గా మారుతుంది. ఇక 6 కార్బన్ కాంపౌండ్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రొడక్ట్ ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఇది 3 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నటువంటి సో ఫాస్ఫోగ్లిజరేట్ని ఫామ్ చేస్తుంది. సో 2 ఫాస్ఫోగ్లిజరేట్ మాలిక్యూల్స్ అనేటువంటిది ఈ యొక్క రియాక్షన్లో ఫామ్ అవడం అనేటువంటి జరుగుతుంది. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ ఫాస్ఫోగ్లిజరేట్ ఇచ్చారు, ఇక్కడ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఇచ్చారు, అలాగే RUBP అనేటువంటిది ఇవ్వడం జరిగింది, అలాగే ఆక్సిలో అస్టిక్ యాసిడ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ RUBP అనేటువంటిది ఇక్కడ యాక్సెప్టర్ మాలిక్యూల్ CO2ని ఇది యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే CO2ని యాక్సెప్ట్ చేసుకుంటుంది ఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. సో PGAగా కన్వర్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఇక మనం చూసినట్టయితే ఇక ఫస్ట్ది ఇక రైట్ స్టేట్మెంట్ అవుతుంది PGA అనేటువంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ C4 pathway or C4 photosynthesis కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అక్కర్స్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఆఫ్. సో మనము ఇక C4 ప్లాంట్స్లో కానీ చూసినట్టయితే సో ఇక్కడ C4 ప్లాంట్స్లో ఇక మెకానిజం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇనిషియల్గా ఏమవుతుందంటే CO2 అనేటువంటిది ఫిక్సేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో CO2 ఫిక్సేషన్ అయిన తర్వాత సో కెల్విన్ సైకిల్ అనేటువంటిది ఇది ఎప్పుడు ఆపరేట్ అవుతుంది అంటే సో డ్యూరింగ్ డే టైమ్ ఇది ఆపరేట్ అవ్వదు. సో ఓన్లీ ఇక నైట్ టైం మాత్రమే ఇక కెల్విన్ సైకిల్ అనేటువంటిది ఆపరేట్ అవుతుంది. మరి ఇక కెల్విన్ సైకిల్ ఆపరేట్ అవడానికి కావాల్సిన CO2 అనేటువంటిది సో ఏమవుతుందంటే ఇక డే టైం ఇది ఫిక్సేషన్ అవుతుంది. సో యాక్చువల్గా పాస్ఫెనాల్ పైరువేట్ అనేటువంటిది దీంట్లో యాక్సెప్టర్ మాలిక్యూల్గా ఉంటుంది. అంటే RUBP C3 ప్లాంట్స్లో ఉన్నట్టు ఇందులో పాస్ఫెనాల్ పైరువేట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ పాస్ఫెనాల్ పైరువేట్ కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకొని ఏమవుతుందంటే సో నెక్స్ట్ ఇది ఆక్సిలో స్టేట్గా అంటే 4 కార్బన్ కాంపౌండ్ ఉన్నటువంటి ఆక్సిలో స్టేట్గా అది మాడిఫై అవడం కన్వర్ట్ అవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రాసెస్లో ఇక ఫస్ట్ ఇక్కడ అంటే పాస్ఫెనాల్ పైరువేట్ అనేటువంటిది సో ఆక్సిలో స్టేట్గా ఎక్కడ ఇది చేంజ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ బేసిక్గా వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ అనేటువంటిది. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ పాలిసేడ్ టిష్యూ ఇచ్చారు, స్పాంజీ మీసోఫిల్ ఇచ్చారు, బండిల్ సీత్ అనేటువంటిది ఇచ్చారు, గాడ్ సెల్స్ అనేటువంటిది ఇచ్చారు. సో ఇక లీఫ్ యొక్క అనాటమీ కానీ అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ఎపిడర్మిస్ అనేటువంటిది ఉంటుంది, హైపోడర్మిస్ అనేటువంటిది ఉంటుంది. హైపోడర్మిస్ వైపు ఏమవుతాయంటే మనకి ఇక స్టొమాట్ అనేటువంటిది పత్రరంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఇక ఎపిడర్మిస్ కిందగా ఏమవుతుంది ఇక పాలిసేడ్ టిష్యూ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక క్యూటికల్ కింద ఏమవుతుంది ఇక ఎపిడర్మిస్ ఉంటుంది. సో ఇక ఎపిడర్మిస్ కింద ఇక పాలిసేడ్ టిష్యూ ఉంటుంది. అలాగే హైపోడర్మిస్ కి కింద అంటే పైన ఏముంటుంది అంటే స్పాంజీ మీసోఫిల్ టిష్యూ అనేటువంటిది ఉంటుంది. సో సెంటర్లో ఏముంటుంది ఇక బండిల్ షీత్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఆ బండిల్ షీత్ సెల్స్ అనేటువంటివి జైలం అండ్ ఫ్లోయం అవి కవర్ చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అంటే ఇక్కడ మనం CO2 అనేటువంటిది ఫిక్సేషన్ ఎక్కడ జరుగుతుంది ఇనిషియల్గా అనేటువంటిది కానీ చూస్తే సో ఇక హైపోడర్మిస్కి కిందగా ఉన్నటువంటి ఇక స్పాంజీ మీసోఫిల్ టిష్యూస్లో ఏమవుతుంది అంటే ఇక ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది డిఫ్యూషన్ అక్కడ జరుగుతుంది. సో ఆ విధంగా అక్కడ అది పాస్ఫెనాల్ పైరువేట్ అనేటువంటిది ఏమవుతుంది అంటే PP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ. సో
అక్కడ ఆక్సిలరీ స్టేట్గా అది కన్వర్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది కానీ చూస్తే సో బి అనేటువంటిది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూద్దాం. ఇన్ C4 ప్లాంట్స్ కెల్విన్ సైకిల్ ఆపరేట్స్ ఇన్. సో మళ్ళీ ఇక C4 సైకిల్ నుంచి ఇచ్చారు. సో ఇప్పుడు కెల్విన్ సైకిల్ ఎక్కడ ఆపరేట్ అవుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే చెప్పాము. సో ఇక స్పాంజీ మీసోఫిల్ టిష్యూస్లో ఏమవుతుంది, సో CO2 అనేటువంటిది ఇనిషియల్గా ఫిక్సేషన్ జరుగుతుంది, పాస్ఫినాల్ పైరువేట్ అనేటువంటిది ఆక్సిలరీ స్టేట్గా కన్వర్ట్ అవుతుంది. సో దెన్ ఈ యొక్క ఆక్సిలరీ స్టేట్ అనేటువంటిది ఇది ఎక్కడికి ఇది ట్రాన్స్పోర్ట్ కాబడుతుంది అంటే ఇది మనం కానీ చూసినట్టయితే సో ఇక బండిల్ షీత్ సెల్స్కి ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో బండిల్ షీత్ సెల్స్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి ఇక స్ట్రోమాలో ఏమవుతుందంటే ఈ యొక్క మొత్తం ఇక నెక్స్ట్ ఇక సైకిల్ అనేటువంటిది అంటే దట్ మీన్స్ కెల్విన్ సైకిల్ అనేటువంటిది ఆపరేట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందని చెప్తామంటే స్ట్రోమా ఆఫ్ బండిల్ షీత్ క్లోరోప్లాస్ట్లో ఇది జరుగుతుంది అని చెప్తాము. సో దీనికి రైట్ ఆన్సర్ అనేటువంటిది ఏ అనేటువంటిది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ C4 ప్లాంట్స్ ఇనిషియల్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అక్కర్స్ ఆన్ క్లోరోప్లాస్ట్ ఆఫ్. సో ఇప్పుడు ఇంతకుముందే మనం అంటే సో ప్రీవియస్ క్వశ్చన్ కంటే అంతకుముందు క్వశ్చన్ కానీ మనం చూసినట్టయితే సో అక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పాలిసేడ్ టిష్యూ ఇక స్పాంజీ మీసోఫిల్ ఇవన్నీ అక్కడ మనము ఎపిడర్మిస్ హైపోడర్మిస్ ఇవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇనిషియల్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఎక్కడ జరుగుతుంది అని. సో ఇది స్పాంజీ మీసోఫిల్లో ఈ యొక్క ఇనిషియల్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి ఇక ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే మళ్ళీ ఇక్కడ పాలిసేడ్ టిష్యూ ఇచ్చారు, స్పాంజీ ప్యారెంకైమ్ ఇచ్చారు, గాడ్ సెల్స్ ఇచ్చారు, హైపోడర్మిస్ ఇచ్చారు. సో గాడ్ సెల్స్ అనేటువంటి స్టొమాటా కవర్ చేస్తూ ఉంటాయి. ఆ స్టొమాటా అనేటువంటిది ఓపెన్ అవడానికి క్లోజ్ అవడానికి అవి యూస్ఫుల్గా ఉంటాయి. దెన్ ఇక్కడ ఉన్నటువంటి పాలిసేడ్ టిష్యూ అనేటువంటిది చెప్పాము, ఇది ఎపిడర్మిస్ కింద వైపు ఉన్నటువంటి ఉంటుంది. దెన్ ఇక స్పాంజీ ప్యారెంకైమ్ అనేటువంటిది కానీ చూస్తే ఈ స్పాంజీ ప్యారెంకైమ్ అనేటువంటిది ఇక హైపోడర్మిస్ కిందగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేటువంటిది రెండు డిఫ్యూజన్ అవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సెల్స్ లో ఇక PP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ అనేటువంటిది ఉండడం కూడా జరుగుతుంది. సో దీనికి ఒక రైట్ ఆన్సర్ అనేటువంటిది చూస్తే ఇక బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. C4 ప్లాంట్స్ సిన్సిస్ ఆఫ్ షుగర్స్ ఫైనల్ CO2 ఫిక్సేషన్ అక్కర్స్ ఇన్. సో ఫైనల్ అంటే కెల్విన్ సైకిల్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది ఇన్ C4 ప్లాంట్స్ అనేటువంటిది వాళ్ళు స్పెసిఫిక్ అడుగుతున్నారు. సో కెల్విన్ సైకిల్ అనేటువంటిది ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. సో ఇది బండిల్ షీత్ సెల్స్ లో ఉన్నటువంటి వాటి క్లోరోప్లాస్ట్ లో ఉన్నటువంటి ఒక స్ట్రోమా పార్ట్ లో ఇది జరగడం అనేటువంటి జరుగుతుంది. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. సో ఇక పాలిసేడ్ సెల్స్ ఇచ్చారు, సో తర్వాత ఇక స్పాంజీ సెల్స్ ఇచ్చారు. స్పాంజీ సెల్స్ లో ఇనిషియల్ CO2 ఫిక్సేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ అన్డిఫరెన్షియేటెడ్ మీసోఫిల్ సెల్స్ ఇచ్చారు, తర్వాత బండిల్ షీత్ సెల్స్ ఇచ్చారు. సో ఇక బండిల్ షీత్ సెల్స్ లో ఇక ఫైనల్ కెల్విన్ సైకిల్ అనేటువంటిది ఆపరేట్ కావడం జరుగుతుంది, షుగర్స్ ఫార్మేషన్ జరగడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది డి అనేటువంటిది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేటువంటివి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.